95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ నూతన సెక్రటరియట్ నిర్మాణ తుది దశ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని ఆదేశం. పటాన్చేరులో ఘనంగా తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘం రజోత్సవాలు. గిరిజన సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి హరీష్ రావు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. డివైడర్ నుండి ఢీకొని కారు బోల్తా 3 మృతి. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తేనే అల్లర్లు జరుగుతున్నాయన్న ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా. చంద్రబాబుకు ప్రజలు ఎదురు తిరుగుతున్నారని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటరియట్ నిర్మాణ తుది దశ పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కూడా కలియ తిరిగారు. అధికారులకు వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గిరిజన సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘం రజోత్సవాల్లో భాగంగా పటాన్చేరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం ఆర్థిక స్వావలంబన కోసం పటిష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పుడు జరుగుతున్న 81,000 ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు చేయబోతా ఉన్నాం. ఇట్లా విద్యా ఉద్యోగాల్లో 10% వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం రావడం వచ్చింది. తెలంగాణ రాకపోతే వచ్చినా ఇది సాధ్యం అవునా? దిస్ ఇస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ తెలంగాణ. ఇది మన బంజారా మన తెలంగాణ ప్రజలు సాధించిన విజయం. మన కేసీఆర్ యొక్క ఆశీర్వాదం వల్ల మనకు వచ్చినటువంటి ఒక గొప్ప లాభం మనకి ఈరోజు జరిగింది. అదే రకంగా మన గిరిజనులకు గుండె జాగ్రత్త హైదరాబాద్ మన పేరు మీద బంజారా హిల్స్ ఉన్నది. బడా పారిశ్రామికవేత్తలు బంజారా హిల్స్, కానీ మన బంజారాలకు గుండె జాగలేదు. కాంగ్రెస్ పోయి తెలుగుదేశం కూడా వచ్చిండు, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ కూడా వచ్చిండు. ఎవరు గుండె జాగ ఇయ్యలే మనకి. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 ఎకరం భూమి ఇచ్చి 23 కోట్ల రూపాయలతో సేవాలాల్ బంజారా భవన్ కట్టించి ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళు చాలా మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒక్కడన్నా గుండె జాగించిందా? ఇలా బంజారా హిల్స్ లో మా బంజారా ఆత్మగౌరవ భవనం అద్భుతంగా కట్టి ప్రారంభించింది మన కేసీఆర్ గారు. ఎంత అద్భుతంగా వచ్చింది! మా బంజారా హిల్స్ లో మా బంజారాలకు ఆత్మగౌరవ భవనం ఉంది. 23 కోట్ల రూపాయల భవనం మా కేసీఆర్ కట్టించిందని చెప్పి ఇవాళ మా బంజారాలందరూ ఎంతో గర్వంగా చెప్తున్న విధంగా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మీకోసం భవనం కట్టించింది. అంతేకాదు తెలంగాణ రాకముందు ఆడపిల్లలు చదువుకోవాలంటే ఒక్క రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ లేకుండా మా ఎస్టీలు 10వ తరగతి రెసిడెన్షియల్ స్కూల్లో చదివినాక ఇంటికి పోతే 131 వైన్ షాపులు ఇవాళ మా ఎస్టీలకు దొరికి వాళ్ళు కూడా ఇవాళ బ్రహ్మాండంగా గౌరవంగా 4 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం కలిగింది. మరి ఈరోజు మంచినీళ్ళు మా నారాయణ తండాల్లో నేను గతంలో తిరిగితే తాగడానికి నీళ్లు లేక మా బంజారా అక్క చెల్లెలు పడ్డ బాధలు కావు. భుజాలు కాయలు కాల్చినాయి. నీళ్లు మోసి ఆ తండాలకు బిల్లలు ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఇలా మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి తండాకు ఇంటికి కూడా స్వచ్ఛమైన త్రాగునీరునిచ్చి
మా బంజారా అక్క చెల్లెల కష్టాలు తెచ్చిన ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉంటాను. ఇలా ఒక్కటి కాదు, హమారే తండా మే హమారా రాజ్, మా తండాలో మా పాలన కావాలి, మా తండాలను గ్రామ పంచాయతీ చేయాలి అని ఏళ్ల తరబడి పోరాటం చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మాట తప్పిండ్రు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా తండాలు గ్రామ పంచాయతీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా 2471 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 3146 తండాలకు ఇవాళ మా గిరిజన సోదర సోదరి పట్లే గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఉన్నారు. అంటే ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా 2471 తండాలను గ్రామ పంచాయతీలు చేశారు. ఆ తండాలలో గూడాల్లో మొన్ననే ఒక్కొక్క తండాలో గ్రామ పంచాయతీ భవనం కట్టడానికి 20 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తూ ఆర్డర్లు ఇచ్చారు. ఎందుకంటే కొత్తగా తండాలని కూర్చోవడానికి జాగలేదు, సర్పంచులకు భవనాలు కావాలంటే గిరిజన తండాల. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద డివైడర్ ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లాకు చెందిన ఎండి ఇద్దాక్, ఎస్కే సమీర్, ఎస్కే యాసిన్ గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి గల కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. రాష్ట్రమంతటా రాజకీయ నాయకులకు ప్రజలు స్వాగతం పలుకుతుంటే కుప్పంలో మాత్రం అక్కడి ప్రజలు చంద్రబాబుకు ఎదురు తిరుగుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తేనే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుప్పం ప్రజలంతా పండుగని పండుగలా చేసుకోవాలంటే బాబు రావద్దు అంటున్నారని ఆయనకు తెలిపారు. సంక్రాంతి సంబరాలకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ తుని ప్రజలందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఒక నాయకుడిగా మాకు అంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఎందుకంటే ప్రజల ఆనందమే మాకు ముఖ్యం. కానీ ప్రతి నియోజకవర్గంలోని ప్రతి నాయకుడికి ఈ రకమైన స్వాగతం లభిస్తుంది. కానీ మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో మటుకి చంద్రబాబు నాయుడిని దయచేసి కుప్పం రావద్దు అని చెప్పేసి కుప్పం ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే గత 4-5 సార్ల నుంచి చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తేనే అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి. ఎందుకంటే కుప్పం ప్రజలందరూ కూడా మేము సంక్రాంతి ప్రశాంతంగా చేసుకోవాలి, మేము పండగలా చేసుకోవాలి, దయచేసి నువ్వు రావద్దు బాబు, మాకు ఇదేం కర్మ బాబు అని చెప్పేసి కుప్పం ప్రజలందరూ కోరుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం గుబ్బాడ పంచాయతీకి చెందిన చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చెరువులో చేపలు మృతి చెందాయి. చెరువులో చేపల పెంపకం చేపట్టిన మత్స్యకారులపై కక్ష పెంచుకున్న కొంతమంది చెరువులో విషపూరితమైన పురుగు మందును కలపడంతో చెరువులో 3 సంవత్సరాల నుంచి పెరుగుతున్న సుమారు 5 లక్షల రూపాయల విలువైన 3 టన్నుల చెరువు చేపలు మృత్యువాత పడ్డాయి. ఇక జరిగిన ఘటనపై స్పందించిన మత్స్యకార సొసైటీ అధ్యక్షులు ఎల్లన్న మాట్లాడుతూ చేపల మృతిపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగే విధంగా చూడాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
బ్యాంకులు ఏటీఎంలు వద్ద అమాయకులను మోసం చేసి నగదు అపహరించే ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసి 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీ కేశప్ప తెలియజేశారు. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 2 టౌన్ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పలు కేసులలో నిందితుడిగా ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన సునీల్ తన అనుచరులతో కలిసి చోరీలు చేయడం జరిగిందని వెల్లడించారు. మామూలు కెనరా బ్యాంక్ ఉంది మదనపల్లిలో. అక్కడ ఏప్రిల్ 2 ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ మురళి అని అతను గోల్డ్ తీసుకొని వచ్చి బ్యాంకులో కుదవ పెట్టేసి డబ్బులు డ్రా చేసినాడు. 2,60,000 డ్రా చేసేసి 10,000 రూపాయలు జోబులో పెట్టుకొని 2,50,000 ఒక కవర్లో చుట్టి అతని బండి 2 వీలర్లో బ్యాగ్లో పెట్టుకున్నాడు. వీళ్ళు ఆల్రెడీ అతను గోల్డ్ తీసుకుపోయేది తర్వాత కుదవ పెడతా అనేది బ్యాంకులో అబ్జర్వ్ చేసేసి అతని బండికి ముందుగానే పంచర్ చేశారు. సో అతను వస్తానే డబ్బులు దాంట్లో పెట్టేసి స్టార్ట్ చేస్తే అది పంచర్ అయిందని పంచర్ దొక్కుకుంటూ పోయి పంచర్ షాప్ దగ్గరికి పోతారు. అక్కడ ఒక వ్యక్తి ఇతని మాటల్లో పెడతాడు, ఇంకో వ్యక్తి దాన్ని తీసుకొని పోతాడు. ఇది ఒక ఎంఓ. రకరకాల ఎంఓలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది యూజ్ చేసినారు. ఈ ఎంఓ యూజ్ చేసేసి ఈ డబ్బులు డ్రా చేశారు. ఇంకా ఏరే వాళ్ళ దగ్గర ఏరే కొంత బురద పోయడము, తర్వాత బిస్కెట్ నమిలి ఉంచడము, తర్వాత డబ్బులు వేయడము, ఏ రకమైన చేయాలో ఆ రకంగా లాస్ట్ వరకు పోరాడతారు వీళ్ళు. ఏ విధంగా అయినా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని కారులో పెట్టుకున్నా, తర్వాత మోటార్ సైకిల్లో పెట్టుకున్నా, లేకపోతే ఇంకోటి జోబులో పెట్టుకున్నా, ఏదో విధంగా వాళ్ళకు మోసం చేసి అటెన్షన్ డైవర్షన్ చేసి తీసుకుంటారు. తర్వాత ఇతన్ని వచ్చి ఇదే స్టేట్ బ్యాంక్ దగ్గర మా వాళ్ళు లర్కింగ్ పాయింట్ చేశాం మేము. ఈ మధ్యలో ఈ జరుగుతుందని చెప్పి ఇట్లా అఫెన్స్ జరుగుతుంటే లర్కింగ్ పాయింట్ వేసి మా క్రైమ్ పార్టీ వాళ్ళు ఈ అనుమానితంగా స్టేట్ బ్యాంక్ దగ్గర తిరుగుతుంటే డౌట్ వచ్చి తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే ఈ అఫెన్స్ అడ్మిట్ అయినా. నిన్న మా బీటోళ్ళంతా నిన్న 2 టౌన్ ఏరియాలో మా బీటోళ్ళు రక్షక్ అంతా రిటర్న్ అయ్యి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత విజయనగర్ కాలనీలో ఒక వాయిల్పాడు పల్లెకి సంబంధించిన అతను ఏం పేరు, అతని పేరు వారాది అతను 52 years ఆర్ 60 years అతను ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది. అతను తమిళపాటలు అంటే బిజినెస్ ఏదో అంగడి ఉంది. భానుప్రకాష్ అని కలికిరి ఇందిరమ్మ కాలనీ వ్యక్తి ఒక అతను బెంగళూరులో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాయన కూడా కలికిరిలో ఇందిరమ్మ కాలనీలో ఉంటారు. ఇతను అర్లీ అవర్స్లో ఒక కత్తి తీసుకొని అతను బయటకు వస్తే చంపాలనే ఉద్దేశంతోనే చూశాడు. ఇప్పుడు అతను అర్లీగా వచ్చేవాడు, ఆ రోజు లేట్గా వచ్చాడు. లేట్గా వచ్చినందువల్ల ప్రజలు కొంచెం లేచినారు కాబట్టి ఇతను అటెంప్ట్ చేశాడు అతను చంపేదానికి. అందరికీ అతను గట్టిగా అరిచాడు కాబట్టి వాళ్ళ భార్య, వాళ్ళ మనవడు, ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి వాటిని పట్టుకొని మాకు పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారు. తీరా ఇంటరాగేట్ చేస్తే అతను వీళ్ళకు ఫైనాన్స్ లావాదేవీలు ఉన్నాయి. అతను వారాది వచ్చి భానుప్రకాష్ వాళ్ళ అమ్మ నాయన డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుల గురించి అడిగినాడనే ఉద్దేశంతో, అతను చంపేస్తే డబ్బులు అడిగేవాడు ఉన్నాడనే ఉద్దేశంతో ఇతను మర్డర్ చేయాలనే ఉద్దేశంతోనే కత్తి తీసుకొని పోయి చంపాలనే ఉద్దేశంతోనే పోయి చేశాడు. లక్కీగా ఏమంటే అక్కడ అరిచాడు, ప్రజలందరూ వచ్చి పట్టుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో అతన్ని ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాం. అదే మాదిరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పవలసిందంటే సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి కొందరు వాళ్ళ బంధువుల ఇళ్లకు కానీ తర్వాత ఎక్కడన్నా టెంపుల్స్ కానీ పోయే మూడ్లో ఉన్నప్పుడు బీగాలు వేసుకొని పోతారు. మేము ముందే చెప్పాము ఇదంతా కూడా, ఎవరైతే బీగాలు వేసుకొని పోతారో మాకు ఇంటిమేషన్ చేయాలని చెప్పాము. చాలా అవేర్నెస్ కూడా కండక్ట్ చేసినాము మా పోలీసులు కూడా. కానీ చాలామంది బీగాలు వేసుకొని పోతే మాకు ఇంటిమేషన్ చేయక ఆ బీగాలు రాత్రిపూట దొంగలు ఎంత పోలీస్ మూమెంట్ ఉన్నా కూడా మా మూమెంట్స్ను అబ్జర్వ్ చేసి దొంగతనం జరిగేదానికి ఆస్కారం ఉంది. కానీ దయచేసి ప్రజలందరికీ ఏం చెప్తామంటే, మాకు కూడా బీగం వేసిన ఇల్లు మాకు చెప్తే మేము LHMS అని ఒక సిస్టమ్ ఉంది, అక్కడ కెమెరాలు పిక్ చేసేసి వాళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్ కూడా వాళ్ళు కనెక్షన్ చేసుకొని వాళ్ళు ఏడున్నా కూడా ఇంటికాడ ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. మాకు కూడా దొంగలు వస్తే కూడా మేము ఇమీడియట్ కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఆ సిస్టాన్ని మా దగ్గర 9-10 ఉన్నాయి, వాడుకోవచ్చు.
తర్వాత లాక్ హౌస్ కూడా ఇక్కడ ఇంటిమేట్ చేస్తే మేము ఆ ఏరియాకు లర్కింగ్ పాయింట్ కూడా వేస్తాం. ఇది ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయాలి. తర్వాత ఇప్పుడు ఈ బ్యాంకుల విషయం అయితేమి, తర్వాత లాక్ హౌస్ అయితేమి, తర్వాత కోర్టు దగ్గర కూడా ఇప్పుడు ఈ మధ్యలో థెఫ్ట్ జరుగుతాయి. కోర్టు దగ్గర కూడా సీసీ కెమెరాలు కూడా ఎన్హాన్స్మెంట్ చేపిస్తున్నాం బయట పక్క, అవి కూడా డిటెక్ట్ చేస్తాం. సరే ఏ దొంగలు ఏ విధంగా చేయాలో ఆ విధంగా అన్ని విధాలుగా చేస్తుంటారు కాబట్టి దానికి అనుకూలంగా మోడర్న్గా మా పోలీసు వాళ్ళు కూడా మారుతున్నారు. టెక్నాలజీ యూజ్ చేసేసి దొంగలు పట్టుకుంటాం, అఫెన్స్ జరుగుతాయి, దొంగలు పట్టుకుంటాం. ప్రివెన్షన్ కూడా మేము చేస్తాం. ప్రివెన్షన్ చేసి ఒకవేళ మా ప్రివెన్షన్లో ఏదైనా పొరపాటు ఉంటే దొంగతనం జరిగితే ఇమీడియట్గా డిటెక్ట్ చేస్తాం. ఇప్పుడు మా సబ్ డివిజన్లో మా ఎస్పీ గారు టీంను పెట్టినాడు. స్టేషన్కు ఒక 3, 4, 2 స్పెషల్ టీంని ఏర్పాటు చేశాం. లాస్ట్ టైం నుంచి ఒక 20 కేసులు దొంగతనం కేసులని డిటెక్ట్ చేశాం మా సబ్ డివిజన్లో. ఏది మోటార్ సైకిల్ అయితేమి, రాత్రి పూట అఫెన్స్లు అయితేమి, తర్వాత వివిధ కేసుల్లో ఉండే ముద్దాయిలను. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక 1వ వార్డులో పర్యటించేందుకు వెళుతున్న తెదేపా నియోజకవర్గం ఇన్ఛార్జి జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అడ్డగించారు. విషయం తెలుసుకున్న పురపాలక చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి వచ్చారు. తాను వార్డులో పర్యటిస్తానని చెప్పగా పోలీసులు అడ్డగించారు. దీంతో జేసీ పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. చైర్మన్ గా వార్డులోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లాలన్నా పోలీసులు ఆంక్షలు విధించడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే ప్రాపర్ షేప్ లో లెటర్ పంపిస్తే సరిపోతుంది. ప్రాపర్ ఏముంది నేను చెప్తాను ఇక్కడే చెప్తున్నాను సార్. 2 రోజుల ముందు నాకు ఫోన్ చేస్తాను సార్, పర్మిషన్ లెటర్ పంపిస్తాను లేదు సార్. పర్మిషన్ ఇక్కడ ఓన్లీ అంటున్నా మెయిన్ రోడ్. మీరు ఒకసారి చూడండి జీవన్ ప్లీజ్. చెప్పేదండి ప్లీజ్ లేదు ఏమని చెప్పి రాసేయండి. పోతాం. ఆనందరావు గారు ఏంటి అర్థం చేసుకోండి. బంద్ చేయండి. వద్దు రాసేయండి ప్లీజ్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాధవపట్నం వద్ద కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందడం జరిగింది. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని ఇంద్రపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా విసనపేటలోని ఓ పెట్రోల్ బంకులో భారీగా మోసానికి తెరలేపారు. 500 రూపాయల పెట్రోల్ తీసుకుంటే కేవలం 2 లీటర్ల పెట్రోల్ మాత్రమే రావడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు.
ఆ 4-6 మేము కొట్టిందండి. మాకు తెలియదు. 4-6 నా బండి నేను ముందుకు బండి ఆయిల్ వచ్చింది. మీ బండి లీటర్ ఉందా అనేది నాకు అనవసరం. ఇదిగో ఆయిల్ ఫస్ట్ విషయం చెప్పండి. మీరు ఏం అరేంజ్ చేయదలుచుకున్నారో నాకు తెలియదు కదా. మీరు ఆయిల్ ఇదిగోండి. చెప్పండి ఒకసారి. ఫస్ట్ విషయం ఇదిగో తీసిన మీరు మీకు ఇదిగో ఇదిగో ఎందుకు పోయింది. న్యాయం జరగదు. నాకు జనమందరూ గమనించగలరు. తేడా ఉంది కాబట్టి మళ్ళీ నాకు కోస్తున్నారు రైలు. తేడా వస్తుంది. ఇట్లా కొట్టినా తేడా బాటిల్ కొట్టకూడదని చెప్పేసి పేపర్లో ఇచ్చారు. అప్పుడు హైదరాబాద్ లో యుద్ధం జరిగినప్పుడు అప్పుడు నుంచి బాటిల్ నేనేమల్లాలి నాకు మొత్తం 2 గంటలు లేచింది. 2 గంటలు లేచింది మీ వల్ల 2 గంటలకు వేసింది భయం. కాదండి నేను చెప్పుతుంటా సారీ. ఇదేదో కావాలని హెరాస్మెంట్ చేసినట్టు అన్నారా లేదా? అన్నారా లేదా? మీరు అన్నారు కదా. అన్నప్పుడు ఆయిల్ చూపించాలి మరి. మీరు మొత్తం తీసేసి మీరు మీ కొట్టాలి ఎట్టు చూస్తే మీరు నేను రాయలు చెప్పిన ఆయన ప్రజల్లో పడితే లీటర్ ఆయిల్ ఉంటుందన్నా. నేను కాదు లీటర్ అన్నారుగా అన్నారు మీరు. ఆ లీటర్ చూపించాలి మీరు. ఆ లీటర్ చూపించాలి కదా. మీరు ఒప్పుకున్నారు కొట్టు లీటర్ ఆయిల్ ఒప్పుకున్నారు మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ నూతన సెక్రటరియట్ నిర్మాణ తుది దశ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని ఆదేశం. పటాన్చేరులో ఘనంగా తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘం రజోత్సవాలు. గిరిజన సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి హరీష్ రావు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. డివైడర్ నుండి ఢీకొని కారు బోల్తా 3 మృతి. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తేనే అల్లర్లు జరుగుతున్నాయన్న ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా. చంద్రబాబుకు ప్రజలు ఎదురు తిరుగుతున్నారని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.